నైట్ రైడర్స్ తో మ్యాచ్ లో అభిషేక్ శర్మ రఫాడించాడు. అంచనాలకు తగినట్టే బ్యాటింగ్ చేశాడు. సన్ రైజర్స్ హైదరాబాద్ కు శుభారంభం అందించాడు. క్రీజ్ లో ఉన్నంతసేపు అలరించాడు. మొత్తం 21 బంతులు ఎదుర్కొన్న అభిషేక్ శర్మ 48 పరుగులు సాధించాడు. ఇందులో 4 ఫోర్లు 4 సిక్సర్లు ఉన్నాయి. 228.57 స్ట్రైక్ రేట్ తో అభిషేక్ శర్మ అలరించాడు. అయితే 2 పరుగుల తేడాతో హాఫ్ సెంచరీ మిస్ చేసుకున్నాడు. బ్లెస్సింగ్ ముజరాబానీ బౌలింగ్ లో వరుణ్ చక్రవర్తికి క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు. అభిషేక్ హాఫ్ సెంచరీ మిస్ అయినా ఈ మ్యాచ్ లో సన్ రైజర్స్ హైదరాబాద్ మాత్రం భారీ స్కోరే సాధించింది. 8 వికెట్లకు 226 పరుగులు చేసింది. ఆ తర్వాత కేకేఆర్ ను 161 పరుగులకే పరిమితం చేసింది. దీంతో సన్ రైజర్స్ హైదరాబాద్ 65 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఈ మ్యాచ్ లో ఎస్ఆర్హెచ్ విజయం సాధించినా అభిషేక్ శర్మకు మాత్రం ఆర్గనైజర్లు షాక్ ఇచ్చారు. మ్యాచ్ ఫీజులో 25% జరిమానా విధించారు. దీంతో అభిషేక్ కు ఎస్ఆర్హెచ్ గెలిచిన ఆనందం లేకుండా పోయిందనే చర్చ జరుగుతోంది. నిబంధనలను ఉల్లంఘించడం వల్లే అభిషేక్ శర్మపై బీసీసీఐ చర్యలు తీసుకుంది. యువ ఓపెనర్ ఖాతాలో ఒక డీమెరిట్ పాయింట్ ను కూడా కేటాయించింది. ఐపీఎల్ నిబంధనల ప్రకారం ఆర్టికల్ 2.3 కింద లెవెల్ 1 నేరం చేసినట్లు అభిషేక్ శర్మ కూడా ఒప్పుకున్నాడు. మ్యాచ్ రిఫరీ చేసిన శిక్షను యువ ఓపెనర్ స్వీకరించాడు. దీంతో తదుపరి విచారణ అవసరం లేకుండా పోయిందని ఎక్స్పర్ట్స్ చెబుతున్నారు. జరిమానా ఎందుకు పడిందన్న విషయంపై బీసీసీఐ చెప్పకపోయినా క్యాచ్ అవుట్ పై అసంతృప్తి వ్యక్తం చేయడమే కారణమని అభిమానులు ఫిక్స్ అవుతున్నారు. ఇంతకీ ఏం జరిగింది అంటే సన్ రైజర్స్ హైదరాబాద్ బ్యాటింగ్ చేస్తున్నప్పుడు 9వ ఓవర్ను బ్లెస్సింగ్ ముజరాబానీ వేశాడు. అయితే స్లో బంతిని అభిషేక్ అంచనా వేయలేకపోయాడు. భారీ షాట్ కోసం ట్రై చేశాడు. వరుణ్ చక్రవర్తి క్యాచ్ అందుకున్నాడు. ఈ క్యాచ్ పై థర్డ్ ఎంపైర్ కు ఫీల్డ్ ఎంపైర్లు నివేదించారు. థర్డ్ ఎంపైర్ అవుట్ గా ప్రకటించాడు. ఆ సమయంలో అభిషేక్ డిసప్పాయింట్ అయ్యాడు. ఏదో మాట్లాడుకుంటూ వెళ్లిపోయాడు. అందుకే అభిషేక్ శర్మకు ఫైన్ పడిందని ఫ్యాన్స్ చర్చించుకుంటున్నారు. మరోవైపు సన్ రైజర్స్ హైదరాబాద్ తరపున సిక్సర్లో అభిషేక్ శర్మ సెంచరీ కొట్టాడు. ఎస్ఆర్హెచ్ తరపున 100 సిక్సర్లు కొట్టిన రెండో బ్యాటర్ గా నిలిచాడు. డేవిడ్ వార్నర్ తరువాతి స్థానం సాధించాడు. సన్ రైజర్స్ హైదరాబాద్ తరపున 100 సిక్సర్లు కొట్టిన తొలి భారత ఆటగాడిగాను రికార్డుల్లోకి ఎక్కాడు. ఎస్ఆర్హెచ్ తరపున డేవిడ్ వార్నర్ అత్యధికంగా 143 సిక్స్లు కొట్టాడు. అభిషేక్ శర్మ 101 సిక్స్లు బాదాడు. మూడో స్థానంలో హెన్రిచ్ క్లాసెన్ ఉన్నాడు. క్లాసెన్ 89 సిక్సర్లు బాదాడు. కేన్ విలియమ్సన్ 64 సిక్స్లు, ట్రావిస్ హెడ్ 50 సిక్స్ల చొప్పున సాధించారు.